నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వమైనా తమకు న్యాయం చేయాలని గురుకుల పాఠశాలల ప్రిన్సిపల్ పోస్టుల బాధితులు డిమాండ్ చేశారు. ఈ మేరకు గాంధీ భవన్ వద్ద ప్రదర్శన నిర్వహించారు. కాంగ్రెస్ నాయకులను కలిసి సమస్యను చెప్పుకున్నారు. మీడియా వద్ద తమ గోడును వెళ్లబోసుకున్నారు. పరీక్షలన్నీ పాస్ అయి మెరిట్ జాబితాలో ఎంపికైన తమను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అధికారులు చిన్న సాంకేతిక కారణాలు చూపి రిజెక్ట్ లిస్టులో పెట్టారని బాధితులు వాపోయారు. కమిషన్ ఆఫీస్ చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా ప్రయోజనం లేకపోయిందని వివరించారు. ప్రిన్సిపల్ పోస్టులను అనర్హులకు అమ్మేశారని ఆరోపించారు. కోర్టుకు వెళ్లినప్పటికీ న్యాయం జరగలేదన్నారు. పోస్టుల భర్తీపై జ్యుడిషియల్ విచారణ జరిపిస్తే వాస్తవాలు బయటకు వస్తాయని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వమైన తమకు న్యాయం చేయాలని కోరారు. మేము 2017 గురుకుల ప్రిన్సిపాల్ బాధితులము. టీఎస్పీ 2010 నోటిఫికేషన్ ఇది గురుకుల ప్రిన్సిపాల్ కొరకు. దాంట్లో మేమందరం రిటర్న్ టెస్ట్, మెయిన్ ఎగ్జామ్, ఇంటర్వ్యూ క్వాలిఫై అందరం ఉన్నాం. కాకపోతే కొందరిని రిజెక్షన్ లిస్ట్ పేరుతోటి మెరిటోరియల్ రిజెక్షన్ లిస్ట్లో పెట్టేసి వాళ్ళ కోర్టుకు పంపించేసి దొడ్డిదారున వాళ్ళకి క్వాలిఫై లేకుండా వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చింది. మా కేసులు డిస్మిస్ చేయించే రాత్రి వాళ్ళకు అనుకున్న వాళ్ళకు దొడ్డిదారున డబ్బులు తీసుకుని వాళ్ళకి పోస్టులు జాబ్స్ ఇచ్చేసింది. ఇది 2013 దాదాపు 7 సంవత్సరాల రిక్వైర్మెంట్ జరగబట్టి అందరు మెరిటోరియస్, అందరు హయ్యర్ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళే. కానీ చిన్న టెక్నికల్ రీజన్ తోటి నువ్వు పార్ట్ టైం అని చెప్పేసి, నీకు పీజీ లేదని చెప్పేసి, నీకు బీఎడ్ లేదని చెప్పేసి, నీకు బీఎడ్ ఉన్నా నీకు పీజీటీ లేదని చెప్పేసి, నువ్వు పీజీటీ పోస్టులు లేవు పని చేయలేదని చెప్పేసి, ఏదో రకరకాల పనికిరాని రీజన్స్ అని చెప్పేసి మాకు రిజెక్ట్ లిస్ట్లో పెట్టి కోర్టుకు నీకేసాను. మీకు ఎవరు కోర్టుకోమని చెప్పేసి, మీ కోర్టుకు ఎందుకు పోయిన్లు? మీరు కోర్టుకు రాకుండా అసలు ఉద్యోగాలు ఇస్తుండగా చాలామంది కోర్టుకోకుండా వాళ్ళు వచ్చి మేనేజ్ చేసుకోరు. మరి మేనేజ్ అంటే ఏంది అన్న నేను మేనేజ్ అంటే మీకు తెలియదు ఏమున్నది రావాలన్నమాట. గట్ల మాట్లాడుతానంటే ఎందుకు వచ్చినావు టీఎస్పీసీ నువ్వు పో అని చెప్పి నాకు నూకేసింది అక్కడ. అంటే టీఎస్పీసీలో కూడా డబ్బులు తీసుకొని వాళ్ళకి అనుకున్న వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చాను. అప్పుడు ఇయ్యలే మాకు అంత అయినా రిజల్ట్ అవుట్ చేసినాక రిజెక్ట్ లిస్ట్ పెట్టిండ్రు. ముందు చెప్పలే వాళ్ళు, వెరిఫికేషన్ ఏం చెప్పలేదు. వెరిఫికేషన్ అయిపోయింది, అంత అయిపోయింది, ఎగ్జామ్ అయిపోయింది, రిజల్ట్ వచ్చింది. రిజల్ట్ వచ్చినాక వాళ్ళు రిజెక్ట్ లిస్ట్ పెట్టిండు. ఇది ముందు చెప్తే ఎక్కడాక రాకపోతుంది కదా. మాకు పీజీటీ అన్నాడు, పీజీటీ లేని వాళ్ళు కూడా ఇచ్చిండు. మరి ఏదెందుకు ఇచ్చింది మేడం? కొంచెం సైకాలజీ వాళ్ళకి సైకాలజీ సబ్జెక్ట్ లేదంటే సైకాలజీ పెద్ద సబ్జెక్ట్ కాబట్టి మీరు మనకు వచ్చిన గైడ్లైన్స్లో ఓన్లీ పీజీ బీఎడ్ అని చెప్పింది కానీ సైకాలజీ లేదంటే మళ్ళీ ఎవరికైనా ఇచ్చుకుంటాం. నువ్వు రాను నీ కోర్టుకు ఎందుకు అని చెప్పి నన్నే దబాయించాను వాళ్ళు. అంటే మాకు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ నిజంగా అన్యాయం జరిగింది. అంతా నిజంగా మెరిటోరియస్ అన్ని క్వాలిఫికేషన్స్ వాళ్ళు. కానీ ఇప్పుడు 183, 150 మంది కూడా అంతా బోకస్ వాళ్ళు. గవర్నమెంట్ ఇప్పటికైనా కళ్ళు తెరిచి జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసి మొత్తం బండారా బయట పడుతుంది. అప్పుడున్న చైర్మన్ ఎవరు, ఆ చైర్మన్ ఎంతమందికి అమ్ముకున్నాడు, అక్కడ ఉన్న బోర్డు మెంబర్ ఎందుకు ఎవరు అమ్ముకున్నారు, సెక్రటరీ ఎవరికి మొత్తం బయట పడుతుంది. అక్కడ మేము డిమాండ్ చేసేది ఏది, మాకు ఉద్యోగాలు ఇవ్వండి, మాకు ఉద్యోగాలు ఇవ్వడం చేత కాకుంటే ఈ 2015 నోటిఫికేషన్ మీద మీరు సిట్టింగ్ జడ్జితో కానీ జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తే మొత్తం బయటపడి మీరు కడుక్కోవాలి. ఇప్పుడు వాళ్ళ బురదను మీరు అంటించుకోవద్దు. మేము ఈ ప్రభుత్వాన్ని విన్నపించేదంటే వాళ్ళు చేసిన పాపాన్ని మీకు తలగద్దంటే ఆ రిక్రూట్మెంట్ మీద మీరు మళ్ళీ సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీ చేయించండి, మొత్తం బయటపడుతుంది. అప్పుడు బయటపడిన తర్వాత నిజంగా ఎవరికి ఉద్యోగాలు ఇవ్వాలి వాళ్ళకి ఇవ్వాలి. ప్రిలిమ్స్ రాసినాము, ఇంటర్వ్యూస్ రాసినాము. రాత్రికే మాకు ఇంటర్వ్యూ పెడితే ఇంటర్వ్యూ అటెండ్ అయినాము. వెరిఫికేషన్ అయిపోయింది, అన్నీ అయిపోయిన తర్వాత మమ్మల్ని రిజెక్ట్ చేసినాము అని చెప్తున్నాడు సార్. అది ఎలా రిజెక్ట్ చేస్తారు? రిజెక్ట్ చేసేది అయితే మేము అప్లికేషన్ చేసిన రోజే మమ్మల్ని రిజెక్ట్ చేసేసారు. అన్నీ అయిపోయినాక రిజెక్ట్ చేయడం సార్ అన్నట్టుగా లోపల ఎంతో అన్యాయం జరిగింది. కనుకనే మమ్మల్ని రిజెక్ట్ చేయడం జరిగింది. దీనికి మాకు న్యాయం చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం సార్. మేము అరౌండ్ ఒక 1-2 ఇయర్స్ మొత్తం ఫ్యామిలీని, మా సొంత చిన్న జాబులు చేసి అవి వదులుకొని అన్నీ వదులుకొని లక్షలు లాయర్లకు పెట్టి మేము కోట్ల తిరిగి ఒక 5-6 ఇయర్స్ నుంచి మాకు ఇదే అయిపోతుంది.